శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీహృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిభక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సృష్టి స్థితిలయ కారణస్వరూపిణి ఆదిమధ్యాంతరహిత అయినటువంటి జగన్మాత ఆదిపరాశక్తి యొక్క దివ్య చరణారవిందాలకి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తూ శరన్నవరాత్ర మహాపర్వదినాలలో సాగుతున్న మన బీసీఎన్ వారు అందిస్తున్నటువంటి శ్రీదేవీ నవరాత్ర వైభవం ప్రవచనంలో భాగంగా నిన్నటి రోజున శ్రీ సరస్వతీదేవి అవతారంగా కాత్యాయని దుర్గగా మాహేశ్వరి మాతృకగా ఆ ముగురమ్మల యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారమై ఈనాడు 7వ రోజు నవరాత్రులలో 7వ దివసం అందున దుర్గాష్టమి మహాపర్వదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాడు విశేషంగా వైభవంగా శ్రీ దుర్గా అమ్మవారు దుర్గాదేవి అవతారంగా ఆ దుర్గాదేవి యొక్క వైభవాన్ని అవతార స్వరూపం దుర్గాదేవిగా దుర్గాస్వరూపం సప్తమంకాళరాత్రిశ్చ అని చెప్పబడిన విధానంగా నవదుర్గలలో 7వ దుర్గ కాళరాత్రి కాబట్టి ఆ కాళరాత్రి దుర్గా వైభవాన్ని ఆవిడ ఆవిర్భావాన్ని అలాగే మాతృకాస్వరూపం వైష్ణవీ ఆ వైష్ణవీ మాతృక వైభవాన్ని ఇలా ఈ ముగ్గురు దేవతల యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ఉద్యుక్తలమవుతూ అవతార స్వరూపం దుర్గాదేవి దుర్గాస్వరూపం కాళరాత్రి మాతృకాస్వరూపం వైష్ణవీదేవి ఈ ముగ్గురమ్మల గురించి ఆ వైభవంలో ఆ అమ్మవార్ల యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి అడుగుపెడుతూ ముఖ్యంగా దుర్గే దుర్గతి నాశిని అని అమ్మవారి యొక్క నామం. అంటే దుర్గతులన్నింటినీ కూడా పోగొట్టేటువంటి తల్లి ఆ జగన్మాత ఆ యొక్క దుర్గా అమ్మవారు అని మనకి కనబడుతూ ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క నామాన్ని ఒక్కసారి అంటే చాలు ప్రాణికోటికి ఉన్నటువంటి దుర్గతులన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి పురాణాలన్నీ చెబుతున్నాయి. అందుకే అంటారు శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి అంటారు. ఎవరైతే శరణాగతితో అమ్మా నువ్వే దిక్కు అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి అని, నువ్వే నన్ను కాపాడాలమ్మా, అన్యథా శరణం నాస్తి, వేరెవరూ నాకు దిక్కులేరమ్మా అని నీ పాదాలు పట్టుకుంటారో శరణాగత దీనార్త, అలా దీనంగా ఆర్తులై నిన్ను శరణాగతి వేడిన వారిని పరిత్రాణ పరాయణే, నిన్ను శరణు వేడిన వారిని రక్షించడమే వ్రతంగా పెట్టుకుని ఉంటావమ్మా నువ్వు. అటువంటి శరణత్రాణ పరాయణే ఆర్తత్రాణ పరాయణే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహతే హరే దేవి. ఎవరైతే నీ పాదాలనే శరణు వేడుతూ నిన్ను అమ్మా దుర్గా శరణం అని వేడుకుంటారో వారి ఆర్తిని పోగొట్టి పరిత్రాణపరాయణే వారిని రక్షించడమే ధ్యేయంగా నువ్వు పెట్టుకుని ఉంటావో అటువంటి జగన్మాత నీకు నమస్కారమమ్మా అని సకల స్తుతులు, పురాణాలు, స్మృతులు ఇవన్నీ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మని వేడుకోవడంలో మన లోపం ఉండాలేమో కానీ అనుగ్రహించడంలో అమ్మ యొక్క అలసత్వం ఎంతైనా ఉండదు అని, కోరిన వెంటనే అమ్మని వేడిన వెంటనే ప్రత్యక్షమై కాపాడేటువంటి దైవం ఆ దుర్గాదేవి. అందుకే అంటారు భవానిత్వం, సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, అమ్మా భవానీ అని నిన్ను వేడాలని ఏ భక్తుడైనా ప్రయత్నించి అనేక నామాలతో నిన్ను కొలవాలని ప్రయత్నం చేస్తూ ముందుగా భవానీ అని నిన్ను కొలిచేటప్పటికీ అతనికి సర్వము ఇచ్చేస్తుందట అమ్మవారు. తర్వాత ఇంకా ఏ నామాలతో దుర్గా, మహేషి, త్రిపురేసి ఏ నామాలు అతను అమ్మవారిని పిలవబోతాడో తర్వాత ముందుగా భవానీ అని సంబోధనా వాక్యంతో మొదలుపెట్టగానే అమ్మవారు సర్వము అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, విద్యాబుద్ధులు, జ్ఞానము, ఐశ్వర్యము, ముక్తి అన్నీ ఇచ్చేస్తుందిట ఒక్క భవానీ అన్న మాట భవానిత్వం అని సంబోధన చేయగానే. ఇక తర్వాతికి అతను ఏమేమి అమ్మవారిని కొలిచినా అన్నీ ఒక్క ముందు భవానీ అన్నందుకే అన్నీ ఇచ్చేసిన ఆవిడ ఇక తనకు తానుగానే అతని హృదయంలో కొలువు తీరి నిలిచి ఉండిపోతుందిట. తర్వాత మాట్లాడేటువంటి అమ్మని కీర్తించేటువంటి ఆ మంత్రాలకి ఇంకా ఏమివ్వాలో అమ్మవారి దగ్గర అన్నీ ముందు మాటకే ఇచ్చేయడం వల్ల ఆ అమ్మవారు తనకు తానే భక్తుడికి అర్పణమైపోతుంది అని చెబుతారు. అంతటి కరుణారస సముద్ర ఆ జగన్మాత. అటువంటి ఆ దుర్గా, అందులోనూ అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నాయి. అంబా, శాంభవి, చంద్రమౌళి, అబల, పర్ణ, ఉమాపార్వతి, కాళీ, హైమవతి, శివ, త్రణయని, కాత్యాయని, భైరవి, సావిత్రి, ఇలా ఎన్ని నామాలున్నా దుర్గా అనే నామం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. మానవులకి వారి వారి కష్ట తరణానికి, కష్టములని దాటడానికి చాలా మహామంత్రం వంటిది ఈ దుర్గా అనేటువంటి నామం. ఎలాగ అమ్మవారికి దుర్గావతారం వచ్చింది, ఎలాగా ఆ అమ్మవారు దుర్గాదేవిగా అవతరించింది అంటే ముందు దుర్గా అనే నామధేయానికి దుర్గతులను దాటించున్నది. ఎవరైతే దుర్గమమైన సంసారంలో ఉండి దుర్గా అంటారో వారు నా సంసారం నుంచి దాటిస్తుంది. ఎవరైతే దుర్గమమైన దారిద్ర్యంలో ఉండి దుర్గా అని అమ్మవారిని నమస్కరిస్తారో ఆ దరిద్రం నుంచి వారిని దాటిస్తుంది. ఎవరైతే అతి కష్టతరమైనటువంటి బాధల్లో ఉండి అమ్మవారిని దుర్గా అని కీర్తిస్తారో వారిని ఆ బాధల నుండి తరింపజేస్తుంది. కాబట్టి ఎవరికి ఏ దుర్గతి ఉన్నా, ధనం లేకపోవడం, సంసారంలో పడి కొట్టుకోవడం, అనారోగ్యం, లేదా విద్య లేకపోవడం, లేదా అమ్మవారికి దగ్గర కాకపోవడం, లేదా పాపభూయిష్టమైన జీవనంలో పడి కొట్టుకోవడం, ఇలా ఏ దుర్గతులలో మానవులు ఉన్నా, దానవులు ఉన్నా, దేవతలు ఉన్నా, ఏ ప్రాణికోటి ఉన్నా, ఎవరైనా సరే దుర్గాని అమ్మవారిని కొలవడం చేతనే వారిని దుర్గతుల నుంచి దాటించున్నది. కాబట్టి అమ్మవారికి దుర్గా అని నామధేయం. అంతేకాదు ఆ దుకారంతో కూడిన దుంబీజాక్షరంతో ఉండేటువంటి ఏ నామమైన దుర్గా జై నమః అంటే ఆ దుర్గానామమే మహామంత్రమవుతుంది అని. కాబట్టి ఆ దుంబీజాక్షర సంపుటీకృతమైనటువంటి దుకారంతో కూడిన ఏ నామమైనా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అని. అందుకే అమ్మవారికి లలితా సహస్రంలో కూడా దుర్గమా దుర్లభ దుర్గా అని ఆ దుకారంతో
అనేక నామాలు మనకి లలితా సహస్రంలో కూడా బీజాక్షర సంపుటీకృతమైన నామాలుగా మనకు అందించారు. ఇంతకీ అటువంటి ఆ దుర్గాదేవి లోకంలోకి ఎలా ఆవిర్భవించింది అన్నటువంటి వృత్తాంతాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, పూర్వకాలంలో దుర్గముడు అనేటువంటి ఒక క్రూర రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరు దుర్గముడు. వాడు హిరణ్యాక్షుడి యొక్క వంశంలో జన్మించినవాడు. ఆ హిరణ్యాక్షుడి వంశంలో రురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటే, ఆ రురుడి యొక్క పుత్రుడిగా జన్మించాడు ఈ దుర్గమాసురుడు. ఆ రురుడు అనేవాని యొక్క కుమారుడే ఈ దుర్గముడు. వీడు చాలా దారుణమైనటువంటి పనులు చేస్తూ ఉండేవాడు. పరమ నీచుడు, ఖలుడు. ఈ దేవతల మీద తన బలమంతా ప్రయోగించి వారందరినీ కూడా ఓడించాడు. ఆ ఓడించడానికి ముందు అసలు దేవతల్ని ఓడించేంత శక్తి వీడు ఎలా పొందాడయ్యా అంటే, అది కూడా వాడు బుద్ధితో ఆలోచించాట. దేవతలు ఎలా బలాన్ని కలిగి ఉంటున్నారు, దేవతలకు శక్తి ఎక్కడి నుంచి వస్తోంది, దేవతల్ని ఓడించాలంటే వారిని ముందు శక్తిహీనుల్ని చెయ్యాలి, ఆ తర్వాత వారిని ఓడించడం సులభమవుతుంది అని ఆలోచించాడు. దేవతలకి శక్తి ఎలా వస్తోందయ్యా, ఎవరికైనా ఆహారం తీసుకుంటే శక్తి. దేవతలకి ఆహారం ఏమిటయ్యా అంటే చెబుతారు, కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే అంటారు. దేవతలకి ఆహారం ఏమిటయ్యా అంటే ఆజ్యము, నెయ్యి, ఆవు నెయ్యి దేవతలకి ఆహారం. అది ఎక్కడి నుంచి వస్తుంది? కామధేనో సముద్భూతం, ఆవు నుంచి వస్తుంది. ఆ ఆవు నెయ్యి వల్లే సర్వక్రతుషు సంస్థితం, అన్ని క్రతువులు అంటే యజ్ఞాలు యాగాలు ఆవు నెయ్యి ఉండడం వల్లే జరుగుతున్నాయి. కాబట్టి ఆవు నెయ్యే దేవతలకు ఆహారం అని చెబుతారు. అందుకే మనకు లోకంలో ఒక మాట ఉంది, ఎప్పుడైనా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ కళ్యాణం చేసినా, ఏ ఉపన్యాసం పరిసమాప్తి చేసినా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని కూడా అంటారు. ప్రతి నిత్యం సంధ్యావందనాది కర్మలు చేసినా, ఏం చేసినా. అలాగే పురాణాదులు ఆఖరిలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటూ ఉంటారు. అంటే గోవు బ్రాహ్మణుడు ఎల్లవేళలా శుభంగా ఉండాలి అని. అంటే ఇక్కడ లోకంలో వీరే ఉన్నారా? అనేక ప్రాణికోటులు లేవు, అనేక వర్ణాలు లేవు, అనేకములైనటువంటి ప్రాణులు లేవు. మరి గోవు బ్రాహ్మణుడు బాగుండాలంటారేమిటి, మిగతా వారంతా ఏమైపోయినట్టు అంటే అందులో ధర్మ సూక్ష్మం ఉంది. వీరుభయులు బాగుంటే అందరూ బాగుండే చర్యలు వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీరి వల్ల అన్ని ప్రాణికోటికి రక్షణ వస్తుంది. కాబట్టి ముందు అందరూ బాగుండాలంటే వీరిద్దరూ బాగుండాలి అని. మనకి రామాయణంలో ఒక చిన్న ఘట్టం కనబడుతుంది. ఈ ఇంద్రజిత్తు నాగపాశాన్ని వేస్తే ఆ ఇంద్రజిత్తు యొక్క మాయాపాశ బంధనులై మొత్తం ఈ రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి, వానరుడు, రామసైన్యమంతా నిర్వీర్యమై అలా పడిపోతారు. మొత్తం అందరూ కూడా జాంబవంతుడితో సహా అందరూ పడిపోతారు. ఎవరూ లేవలేని వాళ్ళు అయిపోతారు. అందరూ పడిపోతే ముందుగా జాంబవంతుడు కొద్దిగా మెలకు తెచ్చుకుని లేచి వీరందరినీ ఉద్ధరించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ముందుగా ఆయన లేచిన తర్వాత ఆయన దగ్గరికి ఎవరో రాగానే వారిని ఒకే ఒక్క మాట అడుగుతాట. ఏమిటయ్యా అంటే, హనుమంతుడు ఎలా ఉన్నాడు అన్నట్ట. జాంబవంతుడు లేవడంతో ఆ వచ్చిన వారు ఆశ్చర్యపోతారు. ఏమిటయ్యా తాత, ముందు నువ్వు అడగాల్సింది రాముడు ఎలా ఉన్నాడు అని అడగాలి కదా, లేదా లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడు అని అడగాలి కదా, లేదా మన యువరాజు అంగదుడు బాగున్నాడా అని అడగాలి కదా, లేదా మన ప్రభువు సుగ్రీవుడు బాగున్నాడా అని అడగాలి కదా. ఇవేమీ లేకుండా ఎక్కడో హనుమంతుని పట్టుకుని హనుమంతుడు బాగున్నాడా అని అడుగుతావేటయ్యా లేవగానే అని అడిగారట. అంటే ఓపిక తెచ్చుకుని చిరునవ్వు నవ్వుతూ జాంబవంతుడు అన్నట్ట, హనుమంతుడు ఒక్కడు బాగుంటే వీళ్ళందరూ బాగుంటారు. హనుమంతుడు గనక ఈ సమయంలో ఇంతమందిని ఇలా పడగొట్టిన ఈ అస్త్రం, ఇంతమందిని ఇలా నిర్వీర్యులను చేసి నేల మీద పడగొట్టిన ఈ వేళ, ఈ సమయంలో హనుమంతుడు లేవకుండా పడిపోయి ఉంటే ఇంకెవరూ లేవరు. హనుమంతుడు ఒక్కడు లేచి ఉంటే వీళ్ళందరినీ ఆయన లేపగలడు. అందుకు హనుమంతుడిని అడుగుతున్నాను అంటాడు. అదే నిజమయ్యేట్లుగా ఆ హనుమంతుడి వల్లే సంజీవిని పర్వతం తీసుకురాబడి దానివల్ల మాత్రమే లక్ష్మణస్వామితో సహా మిగతా వారందరినీ కూడా మూర్ఛ నుంచి లేపగలుగుతాడు ఆంజనేయుడు. కాబట్టి ఇక్కడ ఆ ఆంజనేయుడు వల్ల అక్కడ ఆ రాముడి యొక్క ఆ సేన అంతా కూడా బ్రతికించబడింది అని.
అలాగే ఇక్కడ కూడా మనకి ఎందుకని లోకంలో ఎన్ని ప్రాణులున్నా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారయ్యా అంటే, వీరుభయులు ఉన్నది దేనికయ్యా అంటే లోకమంతా బాగుండాలని చేసే కార్యక్రమాల కోసమే. వీరుభయులు బాగుంటే లోకమంతా బాగుంటుంది అని. అందుకని ఎందుకని వీరుభయులు బాగుంటే లోకమంతా బాగుంటుంది? ఇప్పుడు చెప్పినట్టుగా దేవతలకు ఆహారం నెయ్యి. ఆ నెయ్యి కూడా ఏదో మంటలో పోసేస్తే వాళ్ళకి వెళ్ళదు. మంత్రం చెప్పి మంత్రపూర్వకంగా హోమాదులలో వేసినట్లయితే వాళ్ళు స్వీకరిస్తారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు జరగాలంటే ముందు ఏం కావాలి? ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి కావాలంటే గోశుభం భవతు, ఆవు పరిరక్షింపబడాలి, గోవు శుభంగా ఉండాలి. రెండవది, ఈ హోమాలు జరగాలంటే ఇంకే ఉండాలి? మంత్రం చెప్పే బ్రాహ్మణుడు ఉండాలి. కాబట్టి బ్రాహ్మణుడికి ఆ రక్షణ కలుగుతూ శుభంగా బ్రాహ్మణుడు ఉండాలి. బ్రాహ్మణుడు మంత్రం పలుకుతూ ఆవు నెయ్యి ఇస్తూ ఆ నేతి చేత ఈ బ్రాహ్మణుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అది అందుకున్న దేవతలు పరిపుష్టులై బలవంతులై వారు వర్షాన్ని కురిపించగలుగుతారు. అందుకే అంటారు, అన్నాత్ భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ. యజ్ఞము వలననే వర్షాలు వస్తాయి, వర్షాల వలనే అన్నం కలుగుతుంది అని మొన్న చెప్పుకున్నట్లుగా అన్నం అంటే ఏ ప్రాణి బతకడానికి ఏ ఆహారం ప్రాణాధారమై ఉందో దానికి అన్నము అని పేరు. కాబట్టి ఇలాగా గింజలైనా ఆ యొక్క ధాన్యమైనా సస్యాలైనా పప్పులు ఉప్పులు ఇత్యాదులైనా, అలాగే ఆ గడ్డైనా పశువులకి గ్రాసమైనా పక్షులకి గింజలైనా ప్రాణికోటికి అన్నమైనా ఏది రావాలన్నా భూమిలోంచి మొలకెత్తి ఆ మొక్కల రూపంలో ఆ పంటగా మనకి రావాలి. అలా పంటలు పండాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. వర్షాలు దేని వల్ల వస్తాయి? యజ్ఞం వల్ల మాత్రమే వర్షాలు పడతాయి. గీతలో కృష్ణ పరమాత్మ చెబుతారు, యజ్ఞాత్ భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ. యజ్ఞము వలన మాత్రమే వర్షాలు పడుతున్నాయి, వర్షముల వల్ల మాత్రమే పంటలు పండుతున్నాయి అని. కాబట్టి ఈ హోమాదుల వల్ల ఈ హవిర్భాగాలు అందడం వల్ల దేవతలు బలవంతులై పరిపుష్టులై వారు వర్షాన్ని ఇవ్వగలుగుతారు. వారు వర్షాన్ని ఇస్తే పంటలు పండి మనం ఆహారాన్ని తినగలుగుతాం. కాబట్టి ఇదంతా ఆలోచించాడు ఆ దుర్గమాసురుడు. హోమాలు చేస్తే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే వాళ్ళు బలవంతులు అవుతారు. వాళ్ళు బలవంతులే అప్పుడు వర్షాలు ఇస్తారు. దానివల్ల మానవులు బలవంతులు అవుతారు. వీళ్ళందరినీ బలహీనుల్ని చేసి మానవుల్ని ఆ దేవతల్ని నేను నగ్గాలంటే ముందు ఇవన్నీ ఆగిపోవాలి. ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఏ హోమం చేసినా ఏం చేసినా దేవతలకు అందాలంటే మంత్రం కావాలి. అందుకే అంటారు మననత్రాయతి మంత్ర, మననం చేసేవాడిని రక్షించేది కాబట్టి దానికి మంత్రము అని పేరు. అందుకే చెబుతారు మంత్రాధీనంతు దైవతం. ఈ మంత్రాలన్నీ కూడా దేవతల మంత్రాల యొక్క ఆధీనంలో దేవతలందరూ ఉంటారు అని. కాబట్టి దైవాధీనం జగత్సర్వం, జగత్తంతా దైవాధీనంలో ఉంటుంది. మంత్రాధీనంతు దైవతం, ఆ జగత్తంతా దైవాధీనంలో ఉంటే ఆ దైవం మంత్రాధీనంలో ఉంటారు. మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ దేవతలంతా మంత్రాధీనులై ఉంటే ఆ మంత్రమేమో బ్రాహ్మణాధీనంలో ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. అందుకే బ్రాహ్మణో మమ దేవతాః అంటారు చివరికి. కాబట్టి దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతాః అని శ్లోకం. కాబట్టి ఈ మంత్రాలన్నీ బ్రాహ్మణుల దగ్గర ఉంటున్నాయి. ఈ బ్రాహ్మణ మంత్రాలతో హోమం చేయడం వల్లే యజ్ఞం వెళ్ళి దేవతలకు అంది వాళ్ళు బలవంతులు అవుతున్నారు. కాబట్టి ముందు వాళ్ళ బలహీనుల్ని చేయాలంటే బ్రాహ్మణుల దగ్గర మంత్రాలు ఉండకూడదు అనుకున్నాడు ఆ దుర్గమాసురుడు. వెంటనే బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు. తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోడు ఆయన అన్నాడు. వెంటనే దుర్గమాసురుడు చెప్పాడు, ఋషీశ్వరుల వద్ద కానీ దేవతల వద్ద కానీ బ్రాహ్మణుల వద్ద కానీ లోకంలో ఎవ్వరి వద్ద ఈ వేదమంత్రములు అనేటువంటివి ఎవ్వరికీ కూడా స్ఫురణలో ఉండకూడదు.
మంత్రాలన్నీ నా పరం అవ్వాలి, నా అధీనం అయిపోవాలి, నా చెప్పు చేతల్లో ఉండాలి, నా దగ్గర తప్ప ఎవ్వరికీ మంత్రం స్ఫురణకి రాకూడదు, ఎవరి అధీనంలోనూ మంత్రాలు ఉండకూడదు. ఈ వరాన్ని ఇమ్మన్నాడు. తథాస్తు అని వరం ఇచ్చి బ్రహ్మగారు అంతర్ధానమయ్యారు. మంత్రాలన్నీ దుర్గమాసురుడి పరం అయిపోయాయి. ఏ బ్రాహ్మణికి మంత్రాల జ్ఞాపకం లేవు. ఏ ఋషీశ్వరులు ఏ యజ్ఞం చేద్దామన్నా ఓం అందామంటే జ్ఞాపకం రావటం లేదు. ఈ స్థితిలో పడిపోయారు. యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆగిపోయాయి. ఆగిపోవడంతో ఆ దేవతలంతా నిస్తేజులైపోయారు. ఎవరి దగ్గర తేజస్సు లేదు, బలం లేదు. వారు బలం ఉంటే వర్షాలు కురిపిస్తారు. వారు బలహీనులై వర్షాలు కురిపించడం మానేశారు. వర్షాలు లేక భూమంతా కరువు కాటకాలతో తాండవిల్లుతోంది. ఎక్కడా తినడానికి తిండి లేదు, చుక్క నీరు లేదు. దిగుడు బావులు, సరస్సులు, కాలువలు, నదులు మొత్తం అన్నీ ఎండిపోయాయి. ఎక్కడా తేమ అనేది భూమి మీద కనబట్టం లేదు. ఇలా ఎంతకాలం ఈ కరువు కాటకాల దరిద్రము? 100 సంవత్సరాల పాటు సాగిందిట. 100 ఏళ్ల పాటు భూమికి కరువు వచ్చి మానవులకు మాత్రమే కాదు, పశుపక్ష్యాదులకు కూడా తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ఆ సమయంలో ఈ మానవులందరూ, ఋషీశ్వరులందరూ, బ్రాహ్మణులందరూ, ఈ దైవభక్తులందరూ కలిసి హిమాలయాల దగ్గరికి వెళ్ళి అమ్మను ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రతి ఇంటా మరణమే, ప్రతి ఇంటా చావే, తినడానికి తిండి లేదు. పశువులు, పక్షులు, మానవులు అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. అంత దుర్భరంగా ఉంది పరిస్థితి. తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితిలో అందరూ వెళ్ళి హిమాలయాల దగ్గర నిలబడి అమ్మవారిని అనేక ప్రార్థనలు చేశారు. అమ్మా చిద్రూపి, కూటస్వరూప, వేదాంత వేద్య, సర్వాంతర్యామిని, ఏమిటమ్మా ఈ మానవుల మీద నీకు కోపం తగునా? నీ బిడ్డలమే ఇంత ఆగ్రహం నీవు మా మీద చూపిస్తే మేము తట్టుకోగలమా? ఏదో మా వల్ల అపరాధం జరిగి ఉంటుంది, లేకపోతే ఇటువంటి ఆగ్రహం నీకు రాదమ్మా, అయినా క్షమించు. తప్పు చేసినప్పుడు కోపగించడా, మళ్ళీ ఉద్ధరించేది అమ్మే కదా, నువ్వేనమ్మా మా అందరికీ దిక్కు, మమ్మల్ని కాపాడాలమ్మా అని ప్రార్థనలు చేస్తే అమ్మవారు చాలా ఆనందించి వారి యొక్క బాధ ఏమిటో తెలుసుకొని ప్రత్యక్షమవ్వడంతో వారి బాధ తీర్చేదానిలా ఒక అద్భుతమైన రూపంతో వారికి ప్రత్యక్షమైందిట. ఎలా ప్రత్యక్షమైంది అమ్మవారు? పెద్ద నల్లటి కాటుక కొండల పెద్ద రూపంతో ప్రత్యక్షమైంది. అమ్మవారి యొక్క వంటి నిండా కళ్ళే, అనేక వేల నయనాలతో, ముఖం మీద 2 కళ్ళు 3 కళ్ళు మాత్రమే కాదు, అమ్మవారి యొక్క ముఖమంతా, అమ్మవారి హృదయమంతా, అమ్మవారి చేతుల నిండా, అమ్మవారి కాళ్ళ నిండా, అమ్మవారి నఖశిఖ పర్యంతం దేహమంతా నయనాలతో, పెద్ద కొండంత స్వరూపంతో, నల్లటి ఛాయతో, ఎత్తైనటువంటి వక్షస్థలంతో, అనేక నయనాలతో, నల్లని రూపుతో అమ్మవారు ప్రత్యక్షమైంది. అనంతాక్షి అని అమ్మవారిని పిలిచారు. అంటే లెక్కలేనన్ని నేత్రముల చేత కనబడుతున్న అమ్మవారు అని. ఆవిడికి శతాక్షి అని కూడా అమ్మవారిని ప్రార్థించి నమస్కారం చేశారు. ఏం చేసింది ఆవిడ అలా ప్రత్యక్షమై, అనేక నేత్రాలతో ప్రత్యక్షమై? ఎక్కడా భూమి మీద నీరు లేదే. మోచయామాస లోకేషు వారిధారా సహస్రశః నవరాత్రం మహావృష్టి భూనేత్రోద్భవైర్జలై. తన యొక్క ఒంటి మీద ఉన్న అన్ని కళ్ళల్లోంచి నీటిని వదిలిపెట్టడం మొదలుపెట్టిందిట. అయ్యో నా బిడ్డలకి ఇంత కష్టం వచ్చిందా అని అమ్మవారు కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. విశ్వమంతా నిండిపోయినంతటి రూపంతో అమ్మవారు ఉండి, ఆ రూపమంతా నేత్రాలతో ఉండి, ఆ అన్ని నేత్రాల నుంచి ఒక్కసారి తన బిడ్డల కోసం బాధపడుతూ అమ్మవారు కన్నీరు కార్చడం మొదలుపెట్టేటప్పటికీ ఆ అనేక వేల నేత్రాలలోంచి వచ్చిన నీరు ధారలుగా కిందకు కారడం మొదలుపెట్టింది. అలా ఎన్ని రోజులు ఆవిడ బాధపడుతూ నీటిని తన కన్నంలోంచి వదిలిపెట్టిందిట. నవరాత్రం మహావృష్టి, 9 రాత్రుల పాటు 9 రోజుల పాటు అలా తన కళ్ళల్లోంచి మహావృష్టిని వదిలిపెట్టిందిట. భూనేత్రోద్భవైర్జలై, ఆ నేత్రాలలోంచి వచ్చేటువంటి జలం భూమి మీదకి వదిలిపెట్టింది. దుఃఖితాన్ వీక్ష సకలాన్ నేత్రాశ్రూణి విముంచతి. అశ్రూణి విముంచతి,
దుఃఖితై అలా ఆవిడ బాధపడుతూ నేత్రాల్లోంచి వదిలిపెట్టిన ఆ అశ్రువుని ఆ యొక్క నీటి ధారలు ఆవిడ కంటి నీటి ధారల చేత తర్పితాస్తేనతే లోక ఓషధ్య సకల అపి ఆ భూమి మీద ఉండేటువంటి చెరువులు, బావులు, కాలువలు, నదులు, జలాశయాలు అన్నీ నిండిపోయాయిట. అన్ని కళ్ళతో విశ్వమంత రూపంతో నవరాత్రుల పాటు అమ్మవారు నీరు వదిలిపెడితే ఇంకా ఏమి లోటు. వర్షాలు కురవక్కర్లేకుండానే భూమంతా నీటితో నిండిపోయి సస్యశ్యామలమైపోయింది. భూమంతా ఎప్పుడైతే నీటితో నిండిపోయిందో ఓషధులన్నీ కూడా చక్కగా అవన్నీ మొలకెత్తి పంటలు ఇవ్వడం మొదలుపెట్టాయి. సరే, ఎప్పుడైతే అలా అమ్మవారు అందరిని అనుగ్రహించిందో వెంటనే సద్యస్కాలంలోనే భూమంతా నీటితో నిండిపోయింది. వెంటనే పంటలన్నీ పండాయి. మానవుల యొక్క ఆకలి తీరిపోయింది, జంతువుల ఆకలి తీరిపోయింది, పశుపక్షాదుల యొక్క ఆకలి తీరిపోయింది. అందరూ ఆనందంతో అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. ఇది దేవతలంతా చూశారు. మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది కదా, అమ్మవారే మనల్ని కాపాడాలని పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వచ్చారు, నమస్కారాలు చేశారు, అనేక ప్రార్థనలు చేశారు. భక్త కల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరితే నమః క్షురయా పీడితా మాతః స్తోతుం శక్తిర్నచాస్తి నః కృపాం కురు మహేశాని వేదానప్యాహరాంబికే. అమ్మా, భక్తుల కోసం ఈ అద్భుతమైన దేహాన్ని ధరించినటువంటి భక్త కల్పద్రుమే భక్తుల పాలిట కల్పవృక్షం వంటి నిత్యతృప్తే నిరుపమే ఎల్లవేళలా తృప్తిని కలిగి ఉండేటువంటి నిరుపమ భాసమైనటువంటి రూపంతో ఉండేటువంటి భువనేశ్వరి నీకు నమస్కారమమ్మా. అమ్మా, ఎంతో ప్రార్థన చెయ్యాలనుందు నిన్ను, కానీ ఓపిక లేదమ్మా, ఆకలి. క్షుదయా పీడితా మాతః, ఎక్కడా మాకు శక్తి లేక ఆకలి చేత నిన్ను స్తోతుం శక్తిర్నచాస్తి నః, నిన్ను స్తోత్రం చేయడానికి కూడా శక్తి లేకుండా ఉన్నావమ్మా. ఎంత దుర్భర పరిస్థితి వచ్చిందో చూడమ్మా తల్లి. కృపాం కురు మహేశాని, మమ్మల్ని అనుగ్రహించు, నువ్వే కాపాడాలమ్మా. వేదానప్యాహరాంబికే, కాబట్టి వేదములన్నీ దుర్గమాసురుడి పాలైపోవడం వల్ల, ఎవరూ వేదాలతో మాకు ఆవిర్భాగాలు ఇవ్వకపోవడం వల్ల మాకు ఈ స్థితి వచ్చిందమ్మా. ఆ వేదాలని మళ్ళా ఉద్ధరించి నువ్వే మాకు ఓపిక రప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా అని దేవతలంతా కూడా అసలు ముందు ఇప్పుడు నిన్ను ఏదన్నా కొలుద్దామన్నా ఓపిక లేదమ్మా, మాట రావటం లేదు, ఎన్నాళ్ళైందో తిండి తిని అని మాట్లాడుతుంటే ఈ మానవులందరి యొక్క ఆకలి తీర్చిన అమ్మవారు చాలా ఆవిడ భక్త పరాధీన, బిడ్డల పట్ల అపారమైన కరుణ, ఆ దేవతల ఆకలి కూడా తీర్చాలనుకున్నదై జాలిపడి ఒక్కసారిగా ఆవిడ చేతుల నిండా అనేక కాయలు, పళ్ళు, అనేకములైనటువంటి తినుబండారాలు, ఆ దేవతల ఆకలి తీర్చడానికి ఏమేమి కావాలో అవన్నీ పుచ్చుకుని ఒక్కసారి ప్రత్యక్షమై అనంత నయనాలతో ఇందాక కనపడి లోకమంతా అశ్రుధారలతో ఈ జగత్తంతా నీటితో నింపిన అమ్మవారు ఈ దేవతల ఆకలి తీర్చడానికి ఒంటి నిండా కాయలు, కూరలు, తినుబండారాలు వీటితో ప్రత్యక్షమైందిట. ఆ అమ్మవారినే అందరూ శాకంభరీతి విఖ్యాత, అమ్మా శాకంభరి నమస్కారం అమ్మా అన్నారు. ఆవిడ ఒంటి నిండా కాయగూరలే, ఒక పుష్పించిన ఫలవృక్షంలా, ఒక పుష్పించినటువంటి చక్కగా కాయగూరలతో కాసిన ఒక మహావృక్షంలా కనబడుతోంది అమ్మవారు. ఎక్కడ చూసినా తిరుబండారాలే, ఎక్కడ చూసినా పళ్ళు కాయలే. ఇలా ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా తల్లి పెడుతుంటే బిడ్డలు తింటున్నట్లుగా వారికి కావలసినటువంటి పదార్థాలన్నీ తీసుకుని ఆకలి తీర్చుకున్నారు దేవతలు. అలా శాకంబరిగా అమ్మవారు ఆ రూపాన్ని ఎత్తినటువంటి రోజు ఆషాఢ పూర్ణిమ. అందుకే మనకు కూడా ఈనాటికి మనకి ఈ భూమండలం అంతా కూడా చక్కగా మన భారతదేశంలో, అందులో ఆంధ్రదేశంలో ప్రతి దేవాలయంలో ఆషాఢ పూర్ణిమ వచ్చినది అనేటప్పటికల్లా అమ్మవారా అయ్యవారా అన్న తేడా లేకుండా రెండో ఆవిడ స్వరూపాలేగా. కాబట్టి చక్కగా ఆ కాయగూరలతో ఫలపుష్పాదులతో అలంకారాదులు చేసి చక్కగా అమ్మవారిని శాకంభరి అమ్మవారుగా, స్వామివారిని శాకంభరా దేవతగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎందుకయ్యా అంటే అదిగో శాకంభరిగా అమ్మవారు అవతరించినది ఆషాఢ పౌర్ణమి నాడు కాబట్టి. సరే, వెంటనే అలాగా దేవతలకు కూడా అన్ని తినుబండారాలు, కాయగూరలు, పండ్లు అందించి వారి ఆకలిని పోగొట్టి
భయపడకండి, దుర్గమాసురుణ్ణి వధిస్తాను, వాడి పేడ విరగడ చేసి మరలా లోకంలో యజ్ఞయాగాది క్రతువులు జరిగేట్లుగా చేసి సస్యశ్యామలంగా భూమిని కాపాడుతాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తానని అమ్మవారు దుర్గమాసురుడి మీద యుద్ధానికి వెళ్ళింది. అమ్మవారికి ఆ దుర్గమాసురుడికి యుద్ధం 10 రోజులు జరిగిందిట. ఇదిగో ఈ ఆధారాన్ని తీసుకుని మన వాళ్ళు ఈ నవరాత్రులన్నీ అమ్మవారు అతనితో యుద్ధం చేసిన రోజులుగా మనకు చెబుతూ ఉంటారు. ఈ అమ్మవారి శరీరం నుంచి యుద్ధంలో అనేక రూపాలు అమ్మవారికి సాయంగా వచ్చాయట. కాళిక, తారిణి, బాళ, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనేటువంటి అనేక శక్తివంతమైనటువంటి దేవతామూర్తులు అమ్మవారి నుంచి ఉద్భవించి ఆ అమ్మవారితోటి యుద్ధం చేయడం మొదలుపెట్టాయిట. అమ్మవారితో పాటుగా వారు కూడా కలిసి దుర్గమాసురుడితో అందరూ కలిసి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వీరందరి పరాక్రమం ముందు దుర్గమాసురుడు ఆగలేకపోయాడు. కొద్దిసేపటికే ఆ దుర్గముణ్ణి అమ్మవారు బాణాలతో వాడి యొక్క ధనస్సుని చీల్చి దుర్గముడి కళ్ళల్లో బాణాలు వేసి బాహువులు నరికి వాడి యొక్క రథకేతనాన్ని జెండాని పడగొట్టి వాడి గుండెల్లో దిగేట్లుగా బాణాలు వేసి వాడిని నేల పడగొట్టింది. నెత్తురు కక్కుకుంటూ అమ్మవారి బాణాలకి తాళలేక వాడు నేల మీద పడి దుర్గమాసురుడు దుర్గాదేవి చేతిలో నిహతుడై ప్రాణాలు వదిలిపెట్టాడు. తతోవమన్సరుధిరమ్మమారపురయీసితు తస్య తేజస్తు నిర్గత్య దేవీరూపే వివేశ. వాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. వాడి శరీరంలోంచి ఒక తేజస్సు వచ్చి అమ్మవారిలో తస్య తేజస్తు నిర్గత్య దేవీరూపే వివేశ. ఆ రాక్షసుల్లోంచి వచ్చిన తేజస్సు అమ్మవారిలో లీనమైపోయింది. అందుకే అంటారు, కొందరిని రక్షించి అమ్మవారు ఉద్ధరిస్తోంది, కొందరిని శిక్షించి ఉద్ధరిస్తోంది. అతి సౌమ్యాతి రౌద్రాజై, సౌమ్యము చేత కొందరిని ఆవిడ తరింపజేస్తోంది, కాపాడుతోంది. రౌద్రం చేత కొందరిని తరింపజేస్తోంది, కాపాడుతోంది అమ్మవారు అని. ఎందుకంటే అమ్మవారు శాంతపరంగా అభయాన్నిచ్చినా, అమ్మవారి పాదాల పట్టుకు దగ్గరికి వెళ్ళినా అది ముక్తే అన్నారు. కానీ రాక్షసుల మీద ఆవిడ కోపంతో యుద్ధం చేసి రాక్షసుల్ని చంపినా ఆవిడ చేతిలో చనిపోవడం కూడా ముక్తే అన్నారు. కాబట్టి నమస్కరించిన వారిని ఆ సౌమ్యము చేత, అలాగే ఆవిడ మీద ఎదిరించి ప్రతిఘటించిన వాళ్ళని రౌద్రము చేత ఇద్దరికీ ముక్తినే ఇస్తున్న అన్ని ప్రాణికోటి పట్ల దేవతలైనా సురలైనా అసురులైనా దేవతలైనా రాక్షసులైనా అందరి మీద మాతృభావన మాత్రమే ఉన్న తల్లి ఎవరయ్యా అంటే ఆ జగన్మాత. ఆవిడికి దేవతలు ఒకటే, రాక్షసులు ఒకటే. మంచిగా ఉన్న వాళ్ళని ఉద్ధరించి ముక్తినిస్తోంది, చెడ్డగా ఉన్న వాళ్ళకి శిక్ష వేసి దారిలోకి తెచ్చి తనలో ఐక్యం చేసుకుంటోంది. కాబట్టి ఆ దుర్గమాసురుడు అమ్మవారి చేతిలో చనిపోయిన మహాపుణ్యానికి అమ్మవారిలో ఐక్యమయ్యాడు. అప్పుడు దేవతలంతా అమ్మవారిని ఇలా కొలిచారు. నమ శాకంభరి శివే, నమస్తే శతలోచనే, సర్వోపనిషదుద్గుష్టే దుర్గమాసురనాశిని. అమ్మా, ఉపనిషత్తులన్నీ నిన్నే కొలుస్తూ వెడుతున్నాయి, వేదాలన్నీ నీ కీర్తులనే నిన్నే కీర్తిస్తున్నాయి. జాతవేదశేషు నవామసోమరాతి యతో నిదహాతి వేద సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని అంటూ దుర్గా సూక్తంగా వేదాలన్నీ నిన్ను కీర్తిస్తున్నాయమ్మా, ఉపనిషత్తులన్నీ నిన్నే ఉద్ఘాటిస్తూ ఉన్నాయమ్మా. అటువంటి దుర్గమాసురనాశిని, శాకంభరిగా అవతారమెత్తి మా ఆకలి తీర్చినదానా, శతాక్షిగా రూపాన్ని దాల్చి భూలోకమంతా నీటిధారలు అందించినదానా, హే జగన్మాత నమస్కారమమ్మా అని అనేక ప్రార్థనలు చేసి వారందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మవారి వారందరినీ కూడా ఎప్పుడు మీకు కష్టం ఏర్పడినా అప్పుడు వచ్చి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తూ ఉంటాను అని అనేక అభయప్రదానాన్నిచ్చి, వరాలనిచ్చి, రక్షణ కవచంగా వారికి ఆశీర్వచనాలిచ్చి అమ్మవారు అంతర్ధానమైంది. ఇది ఈనాటి అవతారమైనటువంటి
దుర్గాదేవి ఆవిర్భావ వైభవం. ఆ రీతిగా అమ్మవారు దుర్గాదేవిగా అవతారాన్ని ఎత్తింది అని. ఇక ఈనాటి దుర్గా కాళరాత్రి దుర్గా, కాళరాత్రి అమ్మవారు. ఈ కాళరాత్రి అమ్మవారు నవదుర్గల్లో 7వ దుర్గ. ఈవిన్నే కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈవిడ దేవీ పురాణంలో సర్వాంతర్యామిగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దుర్గాదేవి నవరత్నాల దీపకాంతులతో కూడినటువంటి సింహాసనం మీద కూర్చుని ఉంటుందని, శివునిలో సగభాగమై ఉంటుందని, సింహం మీద అమ్మవారు ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుందని, దుర్గా అంటే కష్టముల నుంచి రక్షించున్నది అని ఆవిడ నామాలు కనబడుతూ ఉంటాయి. కాళరాత్రి దుర్గా అంటారు ఈవిడ్ని. ఈవిడ మహాభయానకమైన స్వరూపంతో ఉంటుంది. రాత్రి స్వరూపం. మహారాత్రిర్క కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణ అంటారు. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి అని అమ్మవారు 3 రాత్రులలో పిలవబడుతూ ఉంటుంది. ఈ రాత్రి స్వరూపాలు ఆవిడే అంటారు. ఈ కాళరాత్రి స్వరూపం కృష్ణాష్టమి నాటి రాత్రి కాళరాత్రి స్వరూపమని, మోహరాత్రి ఈ మహర్నవమి నాటి రాత్రి మోహరాత్రి అని, మహారాత్రిశ్చ శివరాత్రి నాటి రాత్రి మహారాత్రి అని పిలుస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ రాత్రి స్వరూపాలు కాళరాత్రి స్వరూపంగా ఆవిడ చాలా భయానకంగా ఉంటుంది. ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలి పీల్చి వదులుతూ ఉంటే అగ్నిమంటలు బయటకు వస్తూ ఉంటాయి. ఆమె వాహనం గాడిద కాబట్టి గార్ధభ వాహనాన్ని ఆవిడ ఎక్కువ ఉంటుంది. ఒక చెయ్యి వరముద్ర కాబట్టి మరొక చెయ్యి అభయముద్ర, ఒక చేతితో ఎనపాయుధం, మరో చేతితో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. కాళరాత్రి అమ్మవారు ఎప్పుడూ శుభాలనే ఇస్తూ ఉంటుంది ఆ కాళరాత్రి దుర్గా. అటువంటి ఆవిడ యొక్క ఉత్పత్తి ఎలా జరిగిందయ్యా అని చెప్పుకోవడానికి ముందుగా ఆవిడ యొక్క ధ్యానం. ఏకవేణి జపాకర్ణ పూర్ణ నగ్నాఖరా స్థిత. ఒక్క మొత్తం అంతా జడంతా విప్పి ఉండేటువంటి విధానంగా జపాకర్ణ పెద్ద పెద్ద చెవులతో, పూరానగ్న నగ్నమైన శరీరంతో, ఖరాస్థిత ఆ గాడిద మీద కూర్చుని, లంబోష్టీకర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి పెద్ద పెద్ద పెదవులతో, పెద్ద పెద్ద చెవులతో, ఒళ్ళంతా నూనె రాయబడిన శరీరంతో, వామపాదోల్ల సల్లోహ లతా కంటకభూషణ, ఒంటి నిండా పెద్ద పెద్ద ముళ్ళు కలిగిన ఆయుధాలు ధరించి, వరమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరీ, భయంకరమైన రూపంతో కాళరాత్రి అలరారుతూ ఉంటుంది అని ఆవిడ ధ్యాన శ్లోకం చెబుతుంది. ఎప్పుడు ఆవిర్భవించింది ఈ కాళరాత్రి అంటే ఆవిడ మహాకాళిగా ఆవిర్భవించడం ఉన్నాయి. ఆవిడ భద్రకాళిగా వీరభద్రుడితో పాటు భద్రకాళిగా వెళ్ళి దక్షయజ్ఞాన్ని వినాశనం చేసినటువంటివి. అలాగే చండముండాసురుల్ని చంపడానికి భృకుటి కుటిలాత్తశ్చలలాట బలకాధృత అమ్మవారి యొక్క కనుబొమ్మల మధ్య నుంచి కాళిగా అవతారం ఎత్తింది కాళరాత్రే. దక్షుడి యజ్ఞ వినాశనానికి వీరభద్రుడితో వెళ్ళిన భద్రకాళి కాళరాత్రే. ప్రధానంగా కాళరాత్రి అనే పేరుతోటే రాత్రి సూక్తం అనే మంత్రాలలో కీర్తింపబడిన ఆ దేవీ ఆవిర్భావం ఎక్కడయ్యా అంటే మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో ప్రథమాధ్యాయంలో ఆ విష్ణుమూర్తి యొక్క నేత్రాస్య నాసికాబాహు హృదయేభ్యస్తథోరస, విష్ణుమూర్తి నేత్రాల నుంచి, ముఖం నుంచి, నాసిక నుంచి, బాహువుల నుంచి బయటకు వచ్చి నిలబడినటువంటి రూపంగా కాళరాత్రి మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఆవిడ ఆయన నుంచి ఉద్భవించింది అంటే మనకు ఆ గాథ మార్కండేయ పురాణంలో కనబడుతూ ఉంటుంది. ఒకసారి ఈ బ్రహ్మాండమంతా నీటితో నిండిపోయి ఉంది. ఆ సమయంలో మహావిష్ణువు అలా నీటి మీద శయనిస్తూ ఉన్నాడు. ఆయన నాభికమలంలోంచి పద్మం వచ్చి ఆ పద్మం మీద బ్రహ్మదేవుడు జపంలో ఉన్నాడు. ఇలా ఉండగా నిద్రపోతున్న విష్ణుమూర్తి 2 కర్ణముల నుంచి 2 గులుగు ఉండలు నీటిలో పడి మధువు అనేవాడొకడు, కైటభుడు అనేవాడొకడు ఆ నీటిలోంచి ఉద్భవించారు. పుట్టడంతో తప ఎందుకు పుట్టామేమో అనుకుంటుంటే తపస్సు చేయండి తెలుస్తుంది అన్న వినపడింది వారికి ఆ మాట. తపస్సు చేశారు.
అదృశ్యవాణి ఏం కావాలి అని అడిగింది. వీరు ఎందుకు జన్మించారో ఏమిటో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం తపస్సు మొదలెట్టిన వీళ్ళు అజ్ఞానంలో పడిపోయి ఆత్మజ్ఞానం కోరుకోవడం మానివేసి మేము కోరుకున్నప్పుడే మాకు మరణం రావాలి, ఈలోపు ఎవరు చంపాలనుకున్నా మేము మరణించకూడదు, మేము చావాలనుకున్నప్పుడే మేము చావాలి, అటువంటి ఇచ్ఛామరణం మేము కోరుకున్నప్పుడే చావు వచ్చే వరం మాకు ఇవ్వాలని కోరారు. అదృశ్య వాణి కనబడకుండా మాటలు మాట్లాడిన ఆ అమ్మవారి శక్తి తథాస్తోన వరం ఇచ్చింది. అదృశ్య రూపంలోంచే వీరికి బలం పెరిగింది వరగరవంతో. ఇప్పుడు మనం ఎవరూ మనల్ని చేయలేరు అని తిరుగుతూ ఉంటే దూరంగా ఈ విష్ణుమూర్తి నాభిలోంచి వచ్చిన పద్మంలో కూర్చున్న బ్రహ్మగారు కనబడ్డారు. మనం ఇంత వరం పొందామే, మనం ఇంత గొప్పవాళ్ళమే, మనం చూస్తే ఏ ఆసనం లేకుండా నిలబడున్నావా, ఆయన ఎవడో పద్మమీ కూర్చుంటాడా, బలవంతులు కదా, నెగ్గిన వాళ్ళు కదా, పండితులు కదా, గొప్పవారు కదా, ఆసనం మీద కూర్చోవాలి, వాడెవడరా అక్కడ కూర్చున్నాడు, నడు వాడితో యుద్ధం మొదలు పెడదాం అని ఇద్దరూ కలిసి బ్రహ్మగారి మీద యుద్ధానికి వచ్చారు. అకారణంగా ఇదేమిటయ్యా అంటే మాతో యుద్ధం చేయాల్సిందే, నువ్వు పైన కూర్చున్నావు, పోనీ కావాలంటే మీరే కూర్చోండి అయ్యా, నన్ను వదిలేండియా అంటే వినటంలా. అలా నువ్వు ఇస్తే పుచ్చుకుంటావా, నువ్వు దాతవి, మేము ప్రతిగ్రహీతలమా, మమ్మల్ని గెలవలసిందే నువ్వు, లేదా నువ్వు ఓడిపోతే అప్పుడు తీసుకుంటాం, మాతో యుద్ధం చేయవలసిందే అన్నారు. ఏం చెయ్యలేక బ్రహ్మగారంటే జపమో తపమో యజ్ఞమో యాగమో మంత్రాలు చదువుకుంటాడు, కానీ బ్రాహ్మడు యుద్ధం ఏం చేస్తాడు పాపం. ఆయన బ్రహ్మగారు పక్కనే ఉన్నాడు. చతుర్భుజాంత చక్రాంసి గదా శంఖాద్యుధాయుధ, చతుర్భుజాలతో శంఖ చక్ర గదం ఇవన్నీ పట్టుకున్నాడు. ఆయుధాలు పట్టుకున్నది యుద్ధం చేయడానికే కదా. ఈయన దగ్గరే ఉంటాయి, దండం ఉంటుంది, కమండలం ఉంటుంది, జపమాల ఉంటుంది, ఓ పుస్తకం ఉంటుంది చేతిలో చదువుకోవడానికి. కాబట్టి ఆయుధాలు పట్టుకున్నవాడు, యుద్ధం చేయగలిగిన వాడు విష్ణుమూర్తి. ఆయన్ని లేపుదాం అనుకుని హే కేశవ నారాజన పుండరీకాక్ష వాసుదేవ జగత్పతే అని అనేక ప్రార్థనలు చేశాడు. నారాయణ మాధవ గోవింద ఎన్ని పిలిచినా ఆ లేదు ఊ లేదు కిమన్నాస్తి, ఆయన లేవటం లేదు. కదిపాడు కుదిపాడు, ఏం చేసినా మత్తు నిద్రలో ఉన్నాడు, నిద్ర వదిలిపెట్టి లేవలాపోతున్నాడు. ఆ మహావిష్ణు అంటే ఇదంతా లోకమాయ ఆడిస్తున్న నాటకం, కాబట్టి లోక కళ్యాణార్థం జరుగుతున్న క్రీడ ఇదంతా కూడా. సరే ఇంకా ఆలోచించాడు, ఎంత లేపినా లేవలేకపోతున్నాడంటే ఈయన నిద్రలో ఉన్నాడన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం లేపవలసింది ఆయన్ని లేవయ్యా నిద్ర వదిలిపెట్టి అని ఎంత లేపినా ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే ఆయన్ని ఆవరించి ఉన్నటువంటి నిద్రనే అమ్మా ఆ విష్ణువుని వదిలిపెట్టి వెళ్ళవమ్మా విష్ణువు లేవాలి అని ఆ నిద్రనే ఆయన్ని వదిలిపెట్టమని కొలవాలి. కాబట్టి నిద్రాస్తుతి చేద్దాం అని రాత్రి సూక్తం అనేటువంటి దాన్ని కొలవడం ప్రారంభించాడు మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మగారు. త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారస్వరాత్మిక సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యానుచ్చార్యా విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పర త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగతు. అమ్మా నువ్వే సంధ్యాదేవివి, నువ్వే సావిత్రీదేవివి, బ్రాహ్మణంతా చేసే గాయత్రీ మంత్రాన్ని నువ్వేనమ్మా. అలాగే నువ్వే త్వయైతత్సృజ్యతే జగతు, ఈ జగత్తంతా నువ్వే పుట్టిస్తున్నావు. త్వయైతత్ పాల్యతే దేవి, నువ్వే సృష్టంతా పాలిస్తున్నావు. త్వమత్స్యంతే చ సర్వదా, వాటి కాలం పూర్తయ్యాక వాటికి అంతాన్నిచ్చేటువంటి కాలస్వరూపిణివి కూడా నువ్వేనమ్మా అంటూ అనేక విధాలుగా ఆ కాలస్వరూపునైనటువంటి ఆ రాత్రి దేవతని కాళరాత్రిని, అంటే కాళరాత్రి అంటే అర్థం ఈ జగత్తు అంతటికీ కూడా సమయం పూర్తయి ఆ జగత్తంతా నిర్యాణమయ్యే వేళ కాలానికి సాక్షీభూతిగా ఉండి కాలం పూర్తయిన వేళ మహారాత్రి ప్రళయరాత్రిగా ఈ జగత్తుని తనలో లీనం చేసుకునే దేవి కాబట్టి ఆవిడికి కాళరాత్రి అని పేరు. కాబట్టి అటువంటి అమ్మా నీ వల్లే కదా అందరికీ కూడా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మానవుడికి ఆకలి వేస్తోందంటే నీ వల్లే, క్షుధారూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆకలి వేస్తోంది. మానవుడికి నిద్ర వస్తుందంటే నీ వల్లే, నిద్రారూపేణ సంస్థిత, నువ్వే అందరికీ నిద్రారూపంలో ఉన్నావు కాబట్టి సమయానికి పడుకోగలుగుతున్నారు. అందుకే అంటారు ఆకలి వేసి తినగలగడం, తిన్నది అరగడం, సమయానికి నిద్ర రావడం, పడుకోవడం, ఇది కూడా అదృష్టమే. ఇది ఉంటే చాలు, వేరే సుఖాలు
ఐశ్వర్యాలు అక్కర్లేదంటారు. ఇవన్నీ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి. కాబట్టి నీ వల్లే నిద్ర వస్తోంది, నువ్వే నిద్రారూపిణివి, కాబట్టి నిన్నే రాత్రి స్వరూపంగా కొలుస్తున్నానమ్మా, ఎందుకంటే రాత్రి మాత్రమే నిద్రపోవాలి అని. అందుకే యోగ నిద్ర అంటారు. విష్ణుమూర్తి పడుకునేటువంటి యోగ నిద్రని కూడా, దక్షిణాయనాన్ని కూడా రాత్రి వేళగా చెబుతారు. ఆషాఢ బహుళ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు, శయన ఏకాదశి నాడు పడుకుని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆనాడు ఆయన లేస్తే ఈ 4 మాసాలు చాతుర్మాస్యంగా దీని దక్షిణాయనం అంతా రాత్రిగా దేవతలకు చెబుతూ ఉంటారు. కాబట్టి నిద్ర యొక్క సమయం రాత్రి, అందుకే రాత్రి సూక్తం అంటారు. నిద్రాదేవిని స్తుతించిన ఈ స్తుతిని, ఇది రాత్రి కాలంలో ఉండే దేవత యొక్క స్తుతి కాబట్టి రాత్రి సూక్తం అంటారు. ఇలాగా రాత్రి సూక్తంతో అమ్మవారిని ప్రార్థించారు. సరే, అమ్మవారు వెంటనే నేత్రాస్య నాసికా బాహు, ఆ విష్ణుమూర్తి యొక్క నేత్రముల నుంచి, నాసిక నుంచి, ముఖము నుంచి, బాహువుల నుంచి అలా ఒక తేజోపుంజం బయటకు వచ్చి భయంకరమైనటువంటి కాళరాత్రి స్వరూపంగా ప్రత్యక్షమైంది. బ్రహ్మదేవుడు నమస్కారం చేశాడు. మెలకు వచ్చిన విష్ణువు మాయలో పడి అమ్మవారి నమస్కారాన్ని మర్చిపోయాడు. హే బ్రహ్మ, ఏమిటి లేపావు నన్ను, ఏమిటి కారణం అని అడిగాడు. అయ్యా, ఆ మధుకైటభులు నా మీద పడ్డారు, రాక్షసులు చంపుతానంటున్నారు, వారిని వధించి నన్ను కాపాడవలసింది అని వేడుకున్నాడు. వెంటనే విష్ణుమూర్తి, అమ్మవారుందే, అసలు ఇంతకాలం నేను నిద్రలో ఎలా పడ్డాను, ఎలా మెలకువ వచ్చింది, నన్ను లేపిన వాళ్ళెవరు, ఈ కార్యం ఎవరి వల్ల జరగాలి, ఇదంతా మాయలో పడి మర్చిపోయిన వాడై వెళ్ళి వారితో యుద్ధాన్ని మొదలుపెట్టేశాడు. నమస్కారమైనా అమ్మవారికి చేయకుండా ఎంతవరకు సాగిందయ్యా? 5 వర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభు, 5000 ఏళ్ళు వాళ్ళతో యుద్ధాన్ని చేశాట మహానుభావుడైనటువంటి ఆ విష్ణుమూర్తి. తావత్యతి బలోన్మత్తో మహామాయా విమోహితో ఉక్తవంతో వరోస్మత్తో వ్రియతామితి కేశవం. 5000 ఏళ్ళు యుద్ధం చేసినా వాళ్ళు అనటంలా ఆనటంలా శ్రమ లేదు, అలా యుద్ధం చేస్తూనే ఉన్నారు. సరే, ఇంకా అలిసిపోయాడు విష్ణుమూర్తి. అప్పుడు వారితో అన్నారు, నాయనా, అలసిపోయిన వాడితో, ఆయుధం పడిపోయిన వాడితో, వెన్ను చూపించి పారిపోతున్న వాడితో, రథం మించి దిగిపోయిన వాడితో యుద్ధం చేయకూడదని శాస్త్రమయ్యా. మీరిద్దరున్నారు, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, నేను ఒక్కడనే అలసిపోయాను, కొంచెం విశ్రాంతి కావాలి, దయించి ఇవ్వండి అన్నాడు. సరే అని వారు విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అన్నారు. ఇదే సమయంగా వెనక్కి వచ్చి ఆలోచించాడు ఆయన. ఏమిటి దీనికి కారణమని ఆలోచించప్పుడు జ్ఞాపకం వచ్చింది. అమ్మవారు అక్కడ ఉండగా నన్ను లేపిందే అమ్మవారే, అమ్మవారి యొక్క ఇది లేకుండా ఏదన్నా జరుగుతుందా, ఏం జరగాలన్నా ఆవిడ యొక్క అనుగ్రహమే కదా కావలసింది అని అమ్మవారి పాదాల మీద కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ, అమ్మవారి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. అమ్మా, నువ్వే నాకు శరణం, ఏం చేస్తావో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళు చావాలనుకుంటే కానీ చావరు, వాళ్ళకి ఆ వరం ఉంది. నేను ఇదేమీ తెలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళిపోయాను, నీ అనుగ్రహం లేకుండా వెళ్ళాను, అందుకే ఈ పరాజయం. ఇప్పుడు నేను నమస్కరించి వెళ్తున్నాను, నాకు పరాజయం ఉండదు. ఏం చేస్తావో నువ్వే వాళ్ళని మాయలో పడవేసి, వాళ్ళ చావు వారు కోరుకునేలా చేసి, నా చేతిలో చనిపోయేలా చేసి నాకు విజయాన్ని ప్రసాదించాలమ్మా అని అమ్మవారిని వేడుకున్నాడు విష్ణుమూర్తి. చిరునవ్వు నవ్వుతో అమ్మవారు అభయాన్ని ఇచ్చింది. మరలా యుద్ధానికి వెళ్ళాడు. ఈసారి అమ్మవారు మహామాయ వారి మీద ప్రయోగించింది. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిస బలాదాగృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానులు, యోగీశ్వరుడు, ఋషీశ్వరుడు, సర్వసంగ పరిత్యాగులు అన్నీ వదిలిపెట్టి అమ్మవారే కావాలని తపస్సులో కూర్చున్న, భగవంతుణ్ణే పొందాలని కూర్చున్న తాపసులే అమ్మవారి మాయ వారి మీద పడితే ఆ మాయకి లొంగిపోయి వారు ఆ తపో విముఖులై, జ్ఞాన విముఖులై, భక్తి విముఖులై అతఃపాతాళానికి పోతారే. అటువంటిది అమ్మవారి మాయ ప్రయోగిస్తే ఈ రాక్షసులంతా అమ్మవారి మాయ వారి మీద ప్రయోగించేటప్పటికీ వారి మాయలో పడిపోయి మోహితులై విష్ణువు రాగానే అంటున్నారు, యావయ్యా విష్ణు, 5000 ఏళ్ళు యుద్ధం చేసి అలసిపోకుండా మళ్ళీ యుద్ధానికి వచ్చావు, ముచ్చటేస్తోంది. నీ పరాక్రమానికి ఏదైనా వర యుద్ధం అనుకుంటున్నావు, ఏదైనా కావస్తే కోరుకో అన్నారు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయకుండా ఏం కావాలో కోరుకోమండం ఏమిటి, అదే అమ్మవారి మాయలో పడి మోహితులైపోయారు అన్నారు. ఇలా అడగడమే చూస్తున్నాడు ఈయన కూడా. నాయనా, వరం ఇస్తారా? ఇవ్వండి బాబు, అయితే మీరిద్దరూ నా చేతిలో చావాలి, ఇదే నాకు కావలసిన వరం అన్నాడు విష్ణుమూర్తి. మాటిచ్చావు, ఇక తప్పదు కదా అని ఇంకా బతుకుండడానికి మార్గం వెతుక్కుంటూ, మొత్తం నీరే కదా, ఈయన ఎక్కడ చంపుతాడు అనుకుని, నీరు లేని చోట నువ్వు చంపగలిగితే మేమిద్దరం నీ చేతిలో చస్తాం అన్నారు వాళ్ళు.
సరే, వెంటనే మహానుభావుడైన విష్ణుమూర్తి తన ఊరువులు ఒక్కసారి విశాలంగా పెంచినవాడై వాటి మీద వారిద్దరినీ కూడా నుంచోబెట్టి తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ చక్రం చేత వారిద్దరి శిరస్సులు కూడా ఖండించి వేశాడు. మొత్తమంతా నీటితో నిండిపోయి ఉన్నటువంటి ఆ నీటిలోకి తన ఊరువుల్ని విశాలంగా పెంచాడు తొడలు. ఆ తొడల మీద వాళ్ళిద్దరిని నుంచోబెట్టాడు, చక్రాయుధం ప్రయోగించాడు. చక్రం వెళ్ళి వారి శిరస్సులు ఖండించి వేసింది. శిరస్సులు ఎగిరిపోయాయి. వారి యొక్క మొండెల్లోంచి వచ్చిన మాంసం ముద్ద నీటిలో పడి తర్వాత భూమిగా మారింది. అందుకే మన్ను తినకూడదు అంటారు, మాంసంతో సమానం కాబట్టి అని. కాబట్టి అలా భూమి ఏర్పడింది. అప్పుడు దేవతలంతా పుష్పవృష్టి కురిపించారు, అమ్మవారిని అనేక విధాల స్తోత్రం చేశారు. ఇదయ్యా కాళరాత్రిగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి వృత్తాంతం. అటువంటి కాళరాత్రి వృత్తాంతాన్ని ఎవరు వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి, అందులో అనుమానం లేదు అని చెబుతూ, మరి ఆ కాళరాత్రి దుర్గగా 7వ రోజు ఈ పూజాధికాలు అందుకుంటున్న ఆ అమ్మవారు మనందరికీ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని ఇవాళ దుర్గాష్టమిగా పూజలు అందుకున్న దుర్గాదేవి, ఆ కాళరాత్రి దుర్గా మనందరినీ కూడా ఉద్ధరించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇక ఈనాటి మాతృక వైష్ణవీ మాతృక, ఈవిడ విష్ణుమూర్తి నుంచి ఉద్భవించింది అని మనకి దుర్గా సప్తశతి చెబుతూ ఉన్నది. శ్యామవర్ణాయ విద్మహే చక్రహస్తాయ ధీమహి తన్నో వైష్ణవీ ప్రచోదయాతు. శ్యామవర్ణాయ నల్లని వర్ణంతో, మేఘవర్ణంతో అమ్మవారు ఉంటుంది అని, చక్రహస్తాయ చక్రాన్ని పట్టుకుని ఉంటుంది అని, అటువంటి వైష్ణవీదేవికి నమస్కారం చేస్తూ, ఎలా వచ్చింది ఈవిడ? ఆ రక్తబీజ వధ జరగవలసిన సమయంలో అమ్మవారిలోంచి అందరు మాతృకులు వస్తుంటే ఈ వైష్ణవీ మాతృక కూడా విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అలాగే తథైవ వైష్ణవీ శక్తి, విష్ణుమూర్తి లాంటి రూపంతో, చతుర్భుజాలతో, శంఖ చక్ర గదా పద్మ అలంకృతంతో, కానీ రూపం మాత్రం స్త్రీ రూపంగా గరుడోపరి సంస్థిత, గరుత్మంత వాహనం మీద శంఖచక్ర గదా శార్గ, శంఖాన్ని, చక్రాన్ని, గదని, శారంగపాణి ఆ యొక్క ఆ ఖడ్గాన్ని, ఆ విల్లుని ఇవన్నీ పట్టుకొని ఆ అమ్మవారు విష్ణుమూర్తి వంటి రూపంతో వైష్ణవిగా స్త్రీమూర్తంతో ఉద్భవించింది, స్త్రీమూర్తిగా ఉద్భవించింది అని. అటువంటి వైష్ణవీ సమరే చైనం చక్రేణాభిజఘాణ. ఆవిడ చక్రాయుధం ప్రయోగిస్తుంటే ఒక్కసారి ఆవిడ చేతిని వదిలిపెట్టి చక్రాయుధం బయటకు వచ్చింది అంటే అనేక వందల మంది శిరస్సులు తరిగి మళ్ళీ అమ్మవారి చేతిలోకి వెళ్తూ ఉండేదిట. వైష్ణవీ చక్ర భిన్నస్య, వైష్ణవి అమ్మవారి నుంచి వెలువడిన చక్రం చేత భిన్నమైనటువంటి మొండాలతో ఉన్న రాక్షస ఆ దేహాలన్నీ రుధిర స్రావ సంభవై, రక్తాన్ని అలా చిమ్ముతూ ఉన్నాయిట. శిరస్సులు ఎగిరిపోయేటప్పటికీ ఆ మొండాలలోంచి ధారలుగా పైకి ఎగసి పడుతున్నాయిట రక్తాలన్నీ. అటువంటి రీతిగా ఆవిడ యుద్ధాన్ని సాగించింది వైష్ణవి. ఆ రక్తబీజ, ఆ శుంభ, ఆ చండముండాసుర వధల్లో అని చెప్పని మనకు కనబడుతుంది. అటువంటి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, శంఖచక్ర గదాశార్గ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. శంఖచక్రాలు ధరించిన, గదను ధరించిన, ఆ ధనస్సును ధరించిన, ఖడ్గము ధరించిన ఓ వైష్ణవీదేవి నా పట్ల ప్రసన్నురాలివి కావమ్మా, నారాయణీ స్వరూపమైన నీకు నమస్కరిస్తున్నానమ్మా అని ప్రార్థన చేస్తూ, మరి ఈనాటి నివేదన, ఈరోజు దుర్గాష్టమి కాబట్టి దుర్గే దుర్గతి నాశిని, మాసచక్రాలతో అమ్మవారికి నైవేద్యం చేయాలి అని. గారెలు, మినప్పిండితో వేసిన గారెలు నైవేద్యం, అందున అల్లం ముక్కలు కలిపిన గారెలు, అల్లం గారెలు కూడా కొన్ని ఉంచి మిగతావి మామూలు గారెలుగా అమ్మవారికి పెట్టినట్లయితే చాలా ప్రీతి అని చెబుతారు. అటువంటి గారెలు అమ్మవారికి నైవేద్యం. రెండవది శర్కరాన్నం, అంటే చక్కెర పొంగలి. చెప్పుకున్నట్లుగానే ఇది అమ్మవారి లలితా సహస్రంలో వచ్చేటువంటి షష్టోదనాలు, 6 ఓదనాలలోవి కాకపోయినా ఇవి కూడా శర్కరాన్నం. ఈ చక్కెర పొంగలి అనేటువంటిది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన అమ్మవారి నివేదనలో ఒకటైనటువంటి ఆ విశేషమైన పదార్థం కాబట్టి అమ్మవారికి వాళ్ళ గారెలు, చక్కెర పొంగలి నైవేద్యం. మరి రేపటి రోజున మనకి ఈ పురాణ ప్రవచనంలో రాబోయేటువంటి అవతార స్వరూపం మహాకాళీ అవతారం. అమ్మవారు రౌద్రరూపిణి,
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించడానికి విచ్చేస్తున్న మహాకాళి అవతార గాథ రేపు చెప్పుకుంటాం. అలాగే దుర్గా స్వరూపం మహాగౌరీతి, అమ్మవారు అష్టమ దుర్గగా మహాగౌరీతి చాష్టమం, 8వ దుర్గగా మహాగౌరి అమ్మవారి వైభవం. అలాగే మాతృకా స్వరూపం చాముండా మాతృక, అంటే చాముండా మాతృక మహాకాళి రెండు ఒకటే. అవతారం కాళీ అవతారం, మాతృకా స్వరూపం చాముండా మాతృకా స్వరూపం, కాబట్టి 2 గాథలు మిళితమై వెళుతూ ఉంటాయి. అలాగే మహాగౌరి దుర్గా, కాబట్టి ఇత్యాది మహాకాళి అవతారం, మహాగౌరి దుర్గా, చాముండా మాతృకా వైభవాలు రేపు చెప్పుకుందాం. రేపటి రోజున పెట్టుకోవలసిన నైవేద్యాలు, రేపు బియ్యం పిండి అప్పాలు, అంటే మొన్న సజ్జప్పాలు గోధుమ నూకతో చేసిన అప్పాలు పెట్టుకున్నాం. రేపటి రోజున పెట్టుకోవలసినవి బియ్యం పిండి బెల్లం కలిపి ఏర్పాటు చేసుకునేటువంటి అప్పాలు, ఆంజనేయ స్వామికి పెడుతూ ఉంటామే అటువంటి బియ్యం పిండి అప్పాలు. కట్టు పొంగలి, దీన్నే ఆ యొక్క మిరియాలు వేసి ఏర్పాటు చేయాలి. క్షారాన్నం అంటారు, మిరియాలు పొడిలా దంచుకొని కొద్దిగా మిరియాల్లా కొన్ని కొద్దిగా తగుమాత్రంగా వేసి అందరూ తీసుకోవడానికి వీళ్ళయ్యేట్లుగా వేసి ఆ మిరియాలతో కూడినటువంటి కట్టు పొంగలి రేపటి రోజున నైవేద్యం. బియ్యపిండి అప్పాలు కట్టు పొంగలి రేపటి రోజు నైవేద్యం. కాబట్టి రేపు ఆ తల్లుల యొక్క విశేషణాలతో మరలా రేపు అమ్మవారిని ప్రార్థించుకుంటూ అమ్మవారి వైభవాలు చెప్పుకుంటూ రేపు కలుసుకుందాం. ఇక రేపు ఎల్లుండి 2 రోజులతో ఈ పురాణ ప్రవచనం ముగుస్తుంది. శుక్రవారం నాడు విజయదశమితో అమ్మవారి ఉద్వాసన, కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని ఎత్తచ్చా ఏమిటి సందేహాదులు వీటన్నిటికీ కూడా రేపటి రోజున మనం నివారణ, ఆ సందేహ నివృత్తి మనం చేసుకుందాం. కాబట్టి అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఏతత్ఫలం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.